శ్రీమాత్రే నమః. మనకు శ్రీరామనవమి 27 శుక్రవారం రాబోతుంది. శ్రీరామనవమి అనగానే సీతారాముల కళ్యాణం అని మనందరికీ తెలుసు. కానీ శ్రీరామనవమిలో ఒక ప్రత్యేకత ఉంది. అది వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు పూజ గదిని శుభ్రపరచుకొని సీతారాముల విగ్రహము లేదా చిత్రపటానికి దీపారాధన చేసుకున్నాక ఈ 3 నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యాలు ఏమిటంటే వడపప్పు, పానకం, చలిమిడి. నైవేద్యాలు సమర్పించాక సీతారాముల శ్లోకాలు పఠించాలి. సీతారాముల శ్లోకం రాని వాళ్ళు కనీసం ఈ శ్లోకాలు మీ పిల్లల చేత పఠించండి. శ్రీరామ రమేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాలు పఠించాక మీరు ప్రసాదం తీసుకున్నాక మీ దగ్గర సీతారాముల కళ్యాణం ఎక్కడ ఉన్నా అక్కడ పాల్గొనండి. సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నాక ఆ అక్షంతలు వేయించుకుంటే చాలా మంచిది. ఈరోజు శ్రీరామకోటి మొదలు పెడితే చాలా మంచిది. ఈ వీడియో స్టార్టింగ్లో ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా, ఆ ప్రత్యేకత కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. శ్రీరామనవమి అనగానే సీతారాముల కళ్యాణం అని అందరికీ తెలుసు. కానీ దాని ప్రత్యేకత శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణమే కాదు, ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరామనవమి రోజు పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీరాముడు జన్మించిన నక్షత్రం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ రాములవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.